జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణానికి ఆనుకుని గోదావరి నది ఉన్నప్పటికీ 10 ఏళ్ల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల దాహార్తి తీర్చలేదని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ధర్మపురి పట్టణంలోని పలు వార్డులో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని 8, 9వ వార్డులో గడప గడపకు ఎన్నికల ప్రచారం నిర్వహించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆ తర్వాత 10, 11, 12వ వార్డులో కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ విజయపాతం ఎగరేసే విధంగా ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పట ఈ ప్రాంత శాసనసభ్యుడిగా మంత్రిగా ఈ 2 సంవత్సరాల పట ఈ 15 వార్డు మున్సిపల్ వార్డులకు సంబంధించినటువంటి ప్రజలకు ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు అర్హత ఉన్న వారికి రేషన్ కార్డు ఇవ్వడం కానీ, రేషన్ కార్డుపై సన్నబియ్యం ఇవ్వడం కానీ, 200 యూనిట్ల ఉచితంగా కరెంటు మాఫీ బిల్లు మాఫీ చేయడం కానీ, అదేవిధంగా ఇంద్రమ్మ ప్రతి కుటుంబానికి ఎవరైతే అర్హత ఉన్న వారికి ఇంద్రమ్మ ఇల్లు చేసి ఒక్కొక్క ఇంద్రమ్మ ఇల్లు పై 5 లక్షల రూపాయల లబ్ధిదారికి నేరుగా డబ్బులు జమ చేయడం కానీ, అదేవిధంగా ఈ యొక్క ప్రాంతానికి సంబంధించిన మౌలిక సదుపాయాలు ధర్మపురి 15 వార్డుల లోపల అనేకమైన మౌలిక సదుపాయాల లోపల మా గోదావరి తలాపుకుంటాయి. ఇక్కడ మా మంచినీళ్ళు తాగుడా మా మున్సిపల్ ఎక్కడి మీద తాగాలంటే డబ్బా నుంచి నీళ్ళు తాగాలి. పోయిన 10 సంవత్సరాలు రాజ్యమైన ప్రభుత్వం పెద్దలు చేసిన నిర్వాహకం ఈ విధంగా ఉన్నది. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో 100% ప్రజలు మా విశ్వాసంతో నమ్మకంతో ఈ 2 సంవత్సరాల క్రితం చేసిన సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారన్న నమ్మకంతో ఈరోజు లక్ష్మణ్